చాలా చిన్న వయసులో ఉన్న ఓ ట్రాన్స్‌జెండర్ ప్రేమలో పడింది. సో, ఆ అమ్మాయి ఈరోజు ఉదయాన్నే ఉరేసుకొని చనిపోవడం జరిగింది. ఆకాశ దీపానై నే వేచి ఉన్నా నీ పిలుపు కోసం చిన్నారి మా మనసు చాలా సున్నితమైనదండి. ప్రేమ అనే దాన్ని గుడ్డిగా నమ్మేస్తాం మేము. నీ రూపే కళ్ళల్లో నే నిలుపుకున్నా కరుణించులే వాసుకుమారి 2, 3 నెలలయిందంట. 2, 3 నెలలకి ఇంత డెసిషన్ తీసుకుందా ఆ అమ్మాయి? నా గుండె లోతుల్లో దాగుంది నీవే నువ్వు లేక లోకంలో. అంటే నీకు పిల్లలు పుట్టరు కదా, నీకు ఇది పుట్టరు కదా, నీకు ఇట్లా అని చెప్పాడు ఆ అబ్బాయి. 12/1కి స్టేటస్ పెట్టింది అంతా. ఓకే. ఐ మిస్ యూ మామా, నీకు అనిపించను, ఇక నీ లైఫ్ లోనికి రాను. నీ ఊహతోనే బ్రతుకున్నా నన్ను నేనే మరిచిన నీ తోడు విరాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమ. ఇది ఇప్పటితో అంతమైతే కాదు. కానీ వీరికి శిక్ష పడితే అయినా చాలామంది అబ్బాయిలు భయపడతారు మన దగ్గర రావాలంటే కూడా. ఇలా ట్రాన్స్‌జెండర్‌గా మారి మా కుటుంబంలో పరువు తీయడమే కాకుండా ఇలా ఒక అబ్బాయిని ప్రేమించి అబ్బాయి ప్రేమ కోసం చనిపోయింది తను అని చెప్పేసని అని చెప్పడము నిజంగా హాయ్, హలో, నమస్తే. నేను మీ స్నేహ. ఈరోజు మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఈ వీడియోతో మీ ముందుకు రావడం కోసం నిజంగా నేను చాలా బాధాకరమైన వీడియో ఇదొచ్చేసి. ఇది ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చెప్తానని చెప్పేసని నేను అనుకోలేదు. చాలా చిన్న వయసులో ఉన్న ఓ ట్రాన్స్‌జెండర్ ప్రేమలో పడింది. ఆ ప్రేమ నిజమైన ప్రేమ అని, ఆ అబ్బాయి ప్రేమ నిజమైన ప్రేమ అని తను తెలుసుకోలేకపోయింది. సో, ఆ అమ్మాయి ఈరోజు ఉదయాన్నే ఉరేసుకొని చనిపోవడం జరిగింది. ఆ అమ్మాయి గురించి కొంచెం మీకు పక్కన వీడియో కూడా చూపిస్తాను తర్వాత మీకు నేను. సో, అంటే అసలు ఇక్కడ ఈ సొసైటీలో అసలు ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. ఒక ట్రాన్స్‌జెండర్ ప్రేమ అంటే చులకన అనుకుంటున్నారో, లేకపోతే వీళ్ళని ఏం చేసినా పర్లేదు అనుకుంటున్నారో, లేకపోతే వీళ్ళని ప్రేమించి వాడుకొని వదిలేస్తే వీళ్ళు ఏం చేయలేరు అనుకుంటున్నారో మాకైతే ఏం అర్థం కావట్లేదు. ప్రేమించిన అమ్మాయి అయినా కాస్త అర్థం చేసుకొని ఉంటే బాగుండేదేమో అని నాకు అనిపించింది. తన వయసు కూడా చాలా చిన్నది. ఏమీ తెలియని వయసులో ప్రేమ అని నమ్మి ఆ అబ్బాయిని గుడ్డిగా నమ్మి తన కోసమే తన ప్రపంచం అని చెప్పేసి అనుకోనైతే తను మోసపోయి అయితే ఈరోజు ఉరేసుకొని చనిపోయింది. ఇది చాలా చాలా బాధాకరమైన విషయం అండి. విషయానికొచ్చేస్తే అసలు ఏంటి అనేది కథ నేను పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. నేను తర్వాత కాల్‌లో కూడా కనుక్కొని మీకు క్లియర్‌గా వినిపిస్తాను. అమ్మాయి పేరు వచ్చేసేమో అంజలి. సో, ఆ అమ్మాయి వయసు వచ్చేసి ఎంత అనేది నాకు క్లియర్‌గా తెలీదు. అబ్బాయి పేరు వచ్చేసి మధు. వీళ్ళు గత 3 నెలలుగా ప్రేమించుకుంటున్నారంట. ప్రేమ 3 నెలలు మాత్రమే. 3 నెలల ప్రేమకు ఆ ట్రాన్స్‌జెండర్ అంత యొక్క డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముందని చెప్పి నాకైతే అనిపించింది. అంటే మా ట్రాన్స్‌జెండర్స్‌కి ఈ అబ్బాయిల పట్ల అవగాహన లేకపోవడమా? లేకపోతే గుడ్డిగా నమ్మడమా? ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదండి. చాలా చిన్న వయసు. వాళ్ళ అమ్మ, నాన్న కూడా ఒకడే ఒక కొడుకంట ఇతని అంజలి అనే ట్రాన్స్‌జెండరు. ఈ అమ్మాయి సంపాదిస్తేనే వాళ్ళ ఇంట్లో కుటుంబం గడిచేదంట. సో, ఆ వీడియోస్ అన్ని చూస్తూ కూడా నిజంగా నాకు చాలా చాలా బాధ అనిపించిందండి. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నేను. అంటే మా ట్రాన్స్‌జెండర్స్ చాలామంది అంటారు కదా! ఎందుకంత గుడ్డిగా నమ్ముతారు? ఎంత గుడ్డిగా మోసపోతారని చెప్పేసనేసి. మా మనసు చాలా సున్నితమైనదండి. ప్రేమ అనే దాన్ని గుడ్డిగా నమ్మేస్తాం మేము. ఆ మదర్‌నే యూజ్‌లెస్ ఫెలో కూడా తనకి ఏం ఆశ చూపించాడో, తనకేం ప్రేమ చూపించాడో తెలీదు కానీ, తన ప్రేమలో గుడ్డిగా నమ్మేసి తన ప్రాణమెత్తి కోల్పోవడం జరిగిందండి. సో, మీ అందరికీ కూడా అక్కడ అంజలి అండ్ ట్రాన్స్‌జెండర్ ఇంటి దగ్గర తన వాళ్ళ కుటుంబ సభ్యులతోనే ఉంటుందట ఆ అమ్మాయి. సో, ఆ అమ్మాయి రాత్రి అబ్బాయి వెళ్ళిపోయింది, ఉరేసుకుందని చెప్పి తెలిసింది కదా! అక్కడ సంబంధించిన కొన్ని విజువల్స్ అయితే మన దగ్గర రావడం జరిగిందండి. అవన్నీ కూడా వేస్తాను. ఒకసారి చూడండి ఒకసారి అన్నీ కూడా. ఆకాశ దీపానై నే వేచి ఉన్నా నీ పిలుపు కోసం చిన్నారి నీ రూపే కళ్ళల్లో నే నిలుపుకున్నా కరుణించులే వాసుకుమారి. నా గుండె లోతుల్లో దాగుంది నీవే నువ్వు లేక లోకంలో జీవించలేనే నీ ఊహతోనే బ్రతుకున్నా నన్ను
ఒక తల్లి కడుపు కాలిపోయింది ఈరోజు. ఏ మీడియా, ఏ ఛానల్, ఏ వేదాంత ఎక్కడున్నారు ఇప్పుడు? ఏ ఛానల్లో ఈరోజు ఎందుకు రావట్లేదు? కొంచెం అన్యాయం అయిపోయినాడు, చచ్చిపోయిండు. ఇక్కడ కాడ ఉన్నాడంట మధు అనే అబ్బాయి. ఏం చేయలేకపోతున్నారు ఈరోజు. ఈరోజు ఎక్కడ పోయి మీడియా అన్ని లెక్క చేయదు రాతంది అంత నెట్ క్యాష్ లాతాను దీని మొత్తం ప్రూఫ్ ల గిఫ్ట్ లెక్క చెప్పులకి మారుస్తాను అర్థం ఇస్తే నెट कैश लाता 13,000 लान गणे कोणी तार हाथे में तार हाथे थी काय रस्ते खर्च करता है इल्ले पकड़ाया जो कौन वेस्ट मार थोड़े जने खोजल गार खाना तो खोजल पिता खाना तो लास्ट वजह खोजल चाहे करता मैंने हमने फोन जन्मेलोनी आडगा पेन कादो करन केम तोन गया तोन गालन तोन दिति विश्वासन चना मुकुट काटो थो बाटी मळी हटदर तोन है एक खोजलू रोसरू लेलस्तो एक खोजलू रेईलस्तो कला कला काय आज को तोन है छी ऊट पर आती दाढ़ी हो दाढ़ी देखता चार पति रेडी कोण से देव आता काय बेरो कोणी के ना कति कति देख के कोणी गए गुड्डू गुड्डू कोणी मधु तरह फोन वाते करना मधु సరే వ్యామ్ పచ్చుకొని కొడుతాను తనకి నిమిషాలు ఆయన బాలకో काय చేద్దాం మాడు ఫోన్ కొడతాం జరా బిజీ అవుతుంది हमारा तुम घर लो ना कैसा है ना जो कांगर की पर जो के जाके खा दो कांग पर बराज बताऊं जो दालूं दलाऊं दा क्या तुम यार फोन कर ना दतरा दाल को जाती रो मनी काय का तुम मोतम कर रही मैं समकारी करन के अंत तुम यार बात कर फोन कर बात करूं तू काय बात कर हां मगान बात करे तू काय बात कर कतन रो पद माती मार गाण खाण रो कर तो मागे रोज कळे कोणी बच्चों तो कळे कोणतो ने मारला करो कळे कोणी मैं पोजा में थपड़े मारे जाऊं तो बाहर करन के पानी मार छोटा हुए ने करन के कळे कोण तन जना आज मा पर पुसो हन्नो करन के हाथ पाड़ना रचे करोनी मैं फोटो ले असल डिलीट करूंगी वीडियो ले असल डिलीट करूंगी तो मालूम चाहिए फोटो ले वीडियो ले हम कराना को जन काय कचा इंस्टाग्राम में पोस्ट कर छोड़ा मालूम चाहिए गालम सो दो पेपर दो कसर पेपर दे चेन में ले पेपर दे हां मार भी रास्त ले मिलो ची मार भी मन दे ना कौन मखान लो कतरा खान लो तो मालूम चाहिए को कतरा खा में लो को कतरा खान लो तो मालूम चाहिए సో చూసారు కదా వాళ్ళ అమ్మ ఎంత బాధపడుతుందో. అదేవిధంగా అక్కడ ట్రాన్స్‌జెండర్‌కి అలా జరిగిన తర్వాత ఎంతమంది అక్కడ ట్రాన్స్‌జెండర్స్ వచ్చారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం పట్ల ఎలా పోరాడుతుందో మీరందరూ చూసారు కదా. సో అదే విధంగా నేను అక్కడ కొంతమంది ట్రాన్స్‌జెండర్స్ ఉన్నారు కదా. సో అందులో కోకిల అనే ట్రాన్స్‌జెండర్‌కి నేను కాల్ చేస్తాను. ఇప్పుడు కాల్ చేసి అడిగి తెలుసుకుంటాను. అంటే అక్కడ అసలు ఏం జరిగింది, అసలు ఏంటనేది మీకు క్లియర్‌గా తెలియచేద్దామని చెప్పి వాళ్ళతో తనతోనే మాట్లాడడం జరిగింది. తన కాల్ కూడా మాకు సమాధానం చెప్తాను కదండీ. అది కూడా విందాం మనం ఇప్పుడు. ఓకేనా? తను ఏమంటుందో తన ద్వారా తెలుసుకుందాం మనం అన్ని విషయాలు కూడా. హలో కోకిల, వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది. కోకిల, అసలు ఏం జరిగింది? ఆ అమ్మాయి ట్రాన్స్జెండర్ అంజలి, ఆ అబ్బాయి ఇద్దరు ప్రేమించుకున్నారు. చాలా రోజులైంది ఎన్ని రోజులే ప్రేమించుకొని వీళ్ళిద్దరు? ప్రేమించుకొని తెలియదు కానీ ప్రేమించుకునే విషయం అయితే డేట్ తెలియదు నాకు. కానీ అంటే ఎన్ని నెలలు, అంటే 2 నెలల 3 నెలల? ఒక 2-3 నెలలు అయిందంట. 2-3 నెలలకి ఇంత డిసిషన్ తీసుకుందా అమ్మాయి? మరి ప్రేమ అంటే అంతే కదమ్మా. ప్రేమ ఒక్కరి మనసులో పుట్టితే అది పోదు కదా. అవునవును, అది అందరికీ అర్థం కాదు ఇది. అవునవును, కరెక్టే. అయితే ప్రేమించుకున్నారు. వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది, అబ్బాయి వాళ్ళ ఇంట్లో. ఓకే. ఈ ట్రాన్స్జెండర్ అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలుసు కాబట్టి వాళ్ళు ఏమనలేదు. అయితే తెలిసిన తర్వాత ఏమైందంటే వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది. ఈమె వాళ్ళిద్దరు దిగిన ఫోటో పోస్ట్ చేసిందంట ఇన్స్టాలో. పోస్ట్ చేసినామని అబ్బాయి కొట్లాడి మామూలు అందరికి తెలిసిపోయింది. నువ్వు వద్దు, మామూలు వద్దుట్రా, వచ్చేసేయమని చెప్పి వాళ్ళు గొడవ పెట్టుకుంటే, సరే నీతో నేను ఇచ్చేది ఉంటే నేను ఇస్తా, నీతో చేస్తా అని చెప్పిండంట అబ్బాయి. అంటే ఈ ట్రాన్స్జెండర్ దగ్గర ఏవైతే డబ్బులు అవి తీసుకున్నాడో అవన్నీ నేను నీకు ఇచ్చేస్తాను అని చెప్పేసి అన్నాడు.
అంటే నీకు పిల్లలు పుట్టరు కదా, నీకు ఇది పుట్టరు కదా, నీకు ఇట్లా అని చెప్పాడు ఆ అబ్బాయి. ఆ! ఆ వీడియో కూడా ఉంది. ఓకే. అయితే నీకు తెలియదా నన్ను ప్రేమించినప్పుడు నాకు పిల్లలు పుట్టరు, ఇది పుట్టరని, హ్మ్. ఏం పుట్టరు నీకు తెలియదా అని చెప్పాడంట. ఓకే. చెప్తే ఆ అబ్బాయి ఏంది, సరే నీకేమైనా ఇచ్చేది ఉంటే నేను మాట్లాడతానని చెప్పి బాండ్పేట పోయి తీసుకొస్తాను పోయి బయటికి వెళ్ళిపోయినంట. మాట్లాడుతుంటే వాళ్ళు ఓకే. కొట్టు గొడవ ఆడుతుంటే ఓకే. మాట్లాడినా ఎక్కడ పోయి ఎక్కడే పత్తి అయిపోయిండు, వెళ్ళిపోయిండంట. బయటికి వెళ్ళిపోతే ఈ వెళ్ళిపోయిందిగ. అమ్మాయి తట్టుకోలేక వెళ్ళిపోయిండని వదిలేసి అనుకుని ఈ అమ్మాయి ఏమో రాత్రి ఆ! తన ఇన్స్టాలో మళ్ళీ తనేమో వాట్సాప్ లో స్టేటస్ పెట్టింది, మిస్ యూ మామ అని పెట్టింది. ఆ! ఇద్దరు సేమ్ బంజారానే, ఆ! ఇద్దరు ఇద్దరు సేమ్ బంజారాస్. కాస్ట్, ఓకే. ఓకే. ఆ! ఇద్దరు క్యాస్ట్ బంజారా, ఇద్దరు హ్మ్. వరుసకు బాగా మరదలవుతారు. ఓకే. అట్లా తీసుకొచ్చి అయితే ఏం చేశారంటే తీసుకుని వెళ్ళిపోయింది కదా. ఆమె స్టేటస్ పెట్టి 12:01కి స్టేటస్ పెట్టిందంతా. ఓకే. ఐ మిస్ యూ మామ, నీకు కనిపించను, ఇక నీ అయిపోయానికి రాను, నీకు ఇబ్బంది పెట్టను, నా వల్ల ఏం కాదని ఇన్స్టాలో అది వాట్సాప్ లో స్టేటస్ పెట్టి ఆమె హ్యాంగింగ్ వేసుకొని చచ్చిపోయింది. వాళ్ళ ఇంట్లోనే, ఎవరింట్లో, ఈ ట్రాన్స్జెండర్ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు కలిసి ఇప్పుడు ఈ ఉన్నారు చాలా అబ్బాయి, రోజులు. ఈ అమ్మాయి ఇద్దరు గూడా వాళ్ళ ట్రాన్స్‌జెండర్ ఇంట్లోనే సొంత ఇంట్లోనే ఉండేవాళ్ళు వీళ్ళిద్దరు. అవును, మల్లాపూర్ లోనే ఉండేటోళ్ళు, మల్లాపూర్‌లో హైదరాబాద్ ఉండేవాళ్ళు. లో. ఓకే. ఓకే. ఆ! ఆ, అబ్బా! అయితే హ్మ్. ఉన్న తర్వాత అమ్మోళ్ళు ఇప్పుడు వాళ్ళు కొట్లాడుకున్నారు, అయిపోయింది, వాళ్ళే సరి అవుతారు అనుకుని అమ్మ నాన్నలు అనుకున్నారు. ఓకే. ఇది కామన్ అనుకున్నారంట. చాలా రోజులు ఇట్లా అయితే చిన్న అయితే ఆ! వీళ్ళ అమ్మాయి పడుకున్నది, ఇంక వాళ్ళు వర్క్ అయిపోయింది. ఈ లోపల ఇంకా ఆమె ఫోన్ చేసినా మాట్లాడింది అనుకుంటా వాళ్ళతో, ఆ అబ్బాయితోని. ఓకే. ఇంకా ఊరు వేసుకొని చచ్చిపోయింది. పొద్దున్న 6 గంటలకు వాళ్ళ అమ్మ చూసింది, ఇది ఇప్పుడు దాకా డోర్ తీస్తలేదని. ఆ! పక్క వాళ్ళని పిలిచి డోర్ తీసి కొట్టి, ఇప్పుడు ఏమైపోతారో కంగారులో ఏం చేసింది, ఆ! డోర్ తీసి పలగొట్టేసి పక్క వాళ్ళని పిలిచి తీసేసిందంట. అయ్యయ్యో! తీసేసి వాళ్ళు ఇంకా పోయేకల్లా ఇంకా డిస్టర్బ్ చేశారంటమ్మా. అబ్బా! ప్రాణం అక్కడిదక్కడే పోయింది. అమ్మ నాన్నకి ఏమన్నారంటే, మనం కేసు పెడదాము, హ్మ్. వాళ్ళకేం న్యాయం చేద్దామంటే, అమ్మ మా లక్షల్లో ఇచ్చిన మా కొడుకే పోయిండు, వాళ్ళ లక్షలు ఏం చేయాలి, ఏం చేయాలమ్మా, ఇట్లా మా కొడుకు అయిపోయిండు అని వాళ్ళ అమ్మ అన్నది. అయితే అయ్యయ్యో! లేదు, న్యాయం చేద్దాము, కూర్చుందాము, మనం మాట్లాడదామంటే వాళ్ళ దున్నేదారు మొత్తం వాళ్ళది మా అజ్జతి తీసినాడు, ఇట్లా అయిపోయిండు, హ్మ్. మళ్ళీ ఇప్పుడు ఎవరి కోసం కొట్లాడాలి, ఎవరున్నారు, ఇంటికి ఒక్కటే కొడుకు వస్తుంది. అవునవునవును. కానీ అలా కోకిల, నేనొక మాట చెప్తాను. వాళ్ళ పేరెంట్స్‌ని కూర్చోబెట్టి కౌన్సెలింగ్ ఇప్పించండి. కౌన్సెలింగ్ ఇప్పించి తప్పకుండా ఆ అమ్మాయి చనిపోయిన సరే ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. వాడు ఎంత డబ్బైతే అంతకు డబుల్ కట్టించాలి. వాడికి శిక్ష పడాలి. వాడి మీద కేస్ పెట్టండి మీరంతా కలిసి. వాడిని మాత్రం మనం వదిలిపెట్టకూడదు. వానికి తక్షణమే ఈ అమ్మాయి ఎలా చనిపోయిందో వాడికి అంతకంటే పెద్ద శిక్ష పడేలాగా మనం చెయ్యాలి. ఇది ఇంతటితోనే ఇది మనకు అంతం. ఇది ఇప్పటితో అంతమైతే కాదు. కానీ వీనికి శిక్ష పడితే అయినా చాలామంది అబ్బాయిలు భయపడతారు మన దగ్గర రావాలంటే కూడా. ఈ డబ్బు కోసము, మనల్ని వాడుకోవడం కోసము వచ్చే అబ్బాయిలు మన దగ్గరకొచ్చి భయపడతారు. అరే! మన దగ్గర నిజంగా ప్రేమించే వాళ్ళు మాత్రం మన దగ్గర రావాలే గానీ, ఇలా డబ్బు కోసమో, కుటుంబం తెలిసిపోతేనే ఎళ్ళిపోతానని చెప్పేసిన అబ్బాయిలు మన దగ్గరికి ఎందుకు రావాలి? ఆహా! మేము ఆల్రెడీ వాళ్ళతోని కౌన్సెలింగ్ ఇచ్చినాము, మాట్లాడినాము. హ్మ్. మాట్లాడిన తర్వాత వాళ్ళేమన్నారంటే వాళ్ళతోని మాట్లాడారు. ఆ అబ్బాయి వాళ్ళ కాకతోని మాట్లాడినారు. హ్మ్. వాళ్ళ అమ్మోళ్ళైతే భయపడుతున్నారు. వాళ్ళకి ఇట్లా ఎందుకు తిరగాలి, ఏం తిరగాలి అని చెప్తే నేను ఆల్రెడీ అడ్డుకున్నాను ఫస్టే. హ్మ్. అక్కడ అడ్డుకుంటే ఆపేసి వాళ్ళందరూ మనోళ్ళందరూ వాళ్ళకే లేదు కదా, అమ్మ నాన్న పుట్టినోళ్ళకే, మనకెందుకని మనకెందుకంటే ఎందుకు ట్రాన్స్, మనకు అది మనకు తమ్ముడు, మనకు చెల్లి లెక్క, మనం ఎందుకు వదలాలని నేనంటే, అవును. మళ్ళీ ఇక్కడ వాళ్ళ ఇంటికాడ వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడితే, వాళ్ళ ఇంటి పెద్దోళ్ళతో మాట్లాడితే వాళ్ళ ఊరు అడ్రస్ కనుక్కొని వాళ్ళతో మాట్లాడారు. హ్మ్. వాళ్ళు మాట్లాడడానికి పోయి ఆయనకి ఏమైతుందో తెలియదు. ఓకే. ఇంకా వాళ్ళ అమ్మోళ్ళైతే పెద్ద ఎక్కువ సపోర్ట్ చేస్తలేరు. పోతే పోయిండు, ఇంకా ఉన్న ఇజ్జత్ పోయింది, ఇప్పుడు పోతే అది కూడా పోయింది అనుకుని అలా ఉన్నారు వాళ్ళు. వేరే ట్రాన్స్‌జెండర్ వాళ్ళ అమ్మ, నాన్న వాళ్ళు. వాళ్ళు అలా ఉన్నారు. అబ్బా! ఇప్పుడు సరే. చీర కట్టుకొని ఒక అవమానం తెచ్చిండు, హ్మ్. మళ్ళీ ఇప్పుడు పెళ్లి చేసుకొని ఇక అమ్మాయి లెక్క మేము తిరగలేం కదా అని అవునవును. వాళ్ళు ఒక ఫీలింగ్. అదే. కుటుంబాలు అలా సరిగ్గా వాళ్ళు. మనల్ని ఒప్పుకుంటే ఇదంతా రాదు గదా మనకు. అవును. సరే కోకిల, అది అక్కడి విషయమైతే పూర్తిగా తెలియజేశావు. సో, ఎట్టకేలకైతే మీరైతే అక్కడ ఆ అమ్మాయి పట్ల జరిగిన దాని గురించి మీరు మాట్లాడడం జరిగింది. నేనైతే ఇవన్నీ విషయాలు కొంచెం టెలికాస్ట్ చేస్తాను ఇవన్నీ కూడా. సరే ఓకే. కోకిల, థ్యాంక్ యూ. సో, చూసారు కదా! ఇప్పుడు ఎవరైతే కోకిల అండ్ తన పక్కనే ఉన్న వ్యక్తి ఏమైతే చెప్పారో విన్నారు కదా! వాళ్ళ ప్రేమ వచ్చేసి 2 ఏళ్ళు, 3 ఏళ్ళేనంట. ఆ అమ్మాయి దగ్గర చాలా డబ్బు తీసుకున్నాడట ఆ అబ్బాయి. సో, వీళ్ళిద్దరు దిగిన ఫోటోస్ ఏవైతే ఉన్నాయో, ఆ ఫోటోస్ అనేవి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం వలన మా ఇంట్లో తెలిసిపోయింది. ఇవి తెలిసిపోవడం వల్ల నువ్వు మాకొద్దు అని చెప్పేసని ఆ అబ్బాయి ఆ అమ్మాయిని కొంచెం హరాస్ చేయడం జరిగిందంట. ఇద్దరు కలిసి గొడవ పెట్టుకున్నారంట. తర్వాత ఆ అమ్మాయి సారీ అని చెప్పేసనేసి, రా బావ అని చెప్పేసని ఫోన్ చేస్తే ఆ అబ్బాయి మళ్ళీ రిప్లై ఇవ్వలేదంట. సరే నీకెంత డబ్బులివ్వాలో అవన్నీ డబ్బులు
కట్టిస్తా అని చెప్పేసి బాండ్ పేపర్ తీసుకొని వస్తా అని చెప్పేసి వెళ్ళిన అబ్బాయి తిరిగి ఎంతకాలం రాకపోయేసరికి, ఫోన్ ఎత్తకపోయేసరికి ఇక తను నా జీవితంలోకి వెళ్ళిపోయాడు కావచ్చు అని చెప్పేసి ఆ అమ్మాయి తొందరపడి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. చాలా చిన్న ఏజ్‌లో అమ్మాయి నిజంగా చాలా చాలా బాధాకరంగా ఈ విషయం అయితే నేను మీతో షేర్ చేసుకోవాలన్న ఆలోచన కూడా నాకు నిజంగా రావట్లేదు అసలుకు. అంత దారుణమైన స్థితి ఇదైతే నిజంగా. ఏ ట్రాన్స్‌జెండర్‌కి అయితే ఇట్లా రాకూడదు. దయచేసి నేను ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకి నేను ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తూ ఒకటే చెప్తున్నాను. ఇప్పుడు విన్నారు కదా! ఈ అంజలి అండ్ ట్రాన్స్‌జెండర్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమన్నారో. ఇలా ట్రాన్స్‌జెండర్‌గా మారి మా కుటుంబంలో పరువు తీయడమే కాకుండా ఇలా ఒక అబ్బాయిని ప్రేమించి, అబ్బాయి ప్రేమ కోసం చనిపోయింది తను అని చెప్పేసని అని చెప్పడము నిజంగా నాకు చాలా 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 బాధాకరంగా అనిపించింది. కుటుంబమే సరిగ్గా యాక్సెప్టెన్స్ ప్రాణం పోతే పోనీ అనుకుంటున్న కుటుంబ సభ్యులు కూడా అంత సపోర్ట్ లేకుండా ఉందంటే, ఆ అమ్మాయి చనిపోయిన నా కొడుకు న్యాయం జరగాలని చెప్పేసని కూడా పేరెంట్స్ అంటలేరు. పోతే పోయింది అంటున్నారు. కానీ మేము మాత్రం వదిలిపెట్టము. ఆ మదన్ అనే వ్యక్తికి శిక్ష పడాలి. ఎందుకంటే ఇలా ఏ ట్రాన్స్‌జెండర్ కూడా ఇలా జరగకూడదు. నిజంగా ట్రాన్స్‌జెండర్ పట్ల ప్రేమ అనేది ఉంటేనే ప్రేమించండి. మా దగ్గర డబ్బు కోసం గానీ, మా శరీరం వాడుకోవడం కోసం గానీ రావాలనుకుంటే మాత్రం రాకండి మా జీవితంలోకి. ఎందుకంటే మేము కూడా మనుషులమే. మాకు మనసుంటుంది. నువ్వు అన్నావంట కదరా మధు, ఏమని వీడియోలో చూసాను నేను. నువ్వేమన్నా అమ్మాయివా? లేకపోతే నీకేమన్నా పిల్లలు పుడతారా? అని చెప్పేసనేసి. సిగ్గుందారా నీకేమన్నా? ఆ అమ్మాయి దగ్గరకు వచ్చేటప్పుడు తెలీదా నీకు? నీకు ఆ అమ్మాయి దగ్గరకు వచ్చేటప్పుడు తెలీదా? తనకు పిల్లలు పుట్టిన విషయం నీకు తెలీదా? తనతో ఉంటే నీ పరువు పోతుంది నువ్వు అనుకోలేదా ముందే? అంటే తను డబ్బు పెడుతుంది, తన దగ్గర ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి వచ్చేసావా? సో ట్రాన్స్‌జెండర్ వ్యక్తులందరికీ నేను మరొకసారి ఇది వార్నింగే అనుకోండి, ఇది డిమాండే అనుకోండి, ఏమన్నా అనుకోండి మీరు. ఏ అబ్బాయి అయినా మన జీవితంలోకి వచ్చే ముందు ఆచితూచి అడుగు వేయడం అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అంత చిన్న ఏజ్‌లో ఉన్న అమ్మాయి ఏం తెలియక వాడి ప్రేమను గుడ్డిగా నమ్మి, వాడే శాశ్వతం అనుకోని వాడి కోసమే ప్రాణం తీసుకుంది ఆ అమ్మాయి. అక్కడ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న కోసం ఆలోచించలేదు. నేను చనిపోతే నా అమ్మ నాన్న పరిస్థితి ఏంటి అని ఆలోచించలేదు. ఒక్కతే కొడుకు కాబట్టి ఇలా ట్రాన్స్‌గా చేంజ్ అయిన తర్వాత వాళ్ళ కుటుంబం కూడా ఒక డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయారు. మాకు కొడుకే బంగారం అనుకునే వ్యక్తే పోయాడు. వాడితో వచ్చే డబ్బు మాకెందుకమ్మా అని చెప్పేసి అంటున్నారు. అంత దారుణంగా బాధపడుతున్నారు వాళ్ళు. ఇలాంటి పరిస్థితి ఏ ఒక్క తల్లిదండ్రులకు రావద్దని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే కుటుంబంలో గనక యాక్సెప్టెన్స్ గనక ఉంటే ఏ మగాడైనా మా దగ్గర రావాలంటే కూడా కొంత భయపడతాడు. అదేవిధంగా దీనిపైన తప్పకుండా చట్టపరమైన అయితే మేము తీసుకుంటాము. ఎందుకంటే ఇది ఇంతటితో వదిలిపెట్టాము. ఎందుకంటే చాలా చిన్న ఏజ్ అమ్మాయిది. అతి దారుణంగా మోసపోయింది ఆ అమ్మాయి. వాడు చెప్పిన మాటలు మా దగ్గర వీడియో ప్రూఫ్‌తో సహా మా దగ్గర ఉన్నాయి కాబట్టి మీకు కొన్ని వీడియో క్లిప్పింగ్స్ కూడా చూపించాం కదా ఇంతకుముందు మేము. ఎందుకు అంటే ట్రాన్స్‌జెండర్ అంటే మీరు అంటూ ఉంటారు కదా! ఓకే. ఎందుకు ఇంత ఈజీగా మోసపోతారని చెప్పేసి నేను ఫస్ట్ కూడా చెప్పాను మీ అందరికీ. ప్రతి ఒక్క ట్రాన్స్‌జెండర్ ప్రేమని గుడ్డిగా నమ్ముతారు. అంత ఏజ్‌లో ఎందుకు నమ్మింది అంటే ప్రేమ అలా మాయమరిపిస్తుందండి. నిజంగా చెప్తున్నాను. ప్రేమ అలా మాయమరిపిస్తుంది. ఫస్ట్‌లో మాతో శాశ్వతంగా ఉంటామంటారు. సొసైటీని ఎదిరిస్తామంటారు. పిల్లలు లేకపోతే నువ్వే అన్నయ్య అని చెప్పేసి అంటారు. కానీ ఏదైనా సమస్య ఎదురైనప్పుడు మాత్రం మాతో మాత్రం ముందుకు మాత్రం ఏ అబ్బాయి కూడా ముందడుగు వేయడు. మా దగ్గర డబ్బు కోసము ఫిజికల్‌గా వాడుకునే అబ్బాయిలు గనుక మా లైఫ్‌లోకి రావాలని చూస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త చెప్తున్నాం. నిజంగా మీ కుటుంబాన్ని ఒప్పించుకొని సొసైటీని ఎదిరించి ఎలా అయినా సరే ట్రాన్స్‌జెండర్‌తో జీవితాంతం ఉండాలి అనుకునే వ్యక్తులైతేనే మా జీవితంలోకి రండి. కానీ ఇలా ఆడుకొని పెంచిన కుటుంబానికి అన్యాయం అయితే చెయ్యకండి దయచేసి. మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మా ట్రాన్స్‌జెండర్స్‌లో చాలామంది ఇలా మోసపోయి సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వెనక కుటుంబం కోసం ఏది ఆలోచించలేదు. ఆ టైంలో ప్రేమే ముఖ్యం అనుకుంటున్నారు. సో దయచేసి మీ అందరికీ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ట్రాన్స్‌జెండర్ వ్యక్తులందరూ దయచేసి ఇక నుంచైనా మేలుకోండి. ఇక మళ్ళా మన ట్రాన్స్‌జెండర్స్ వ్యక్తులలో ఇలా ప్రేమ వలన ట్రాన్స్‌జెండర్స్ పోవడం అనేది కావద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. నిజంగా చెప్తున్నాను. ఇది చాలా బాధాకరమైన విషయం. 2026లోనే మన లైఫ్ బాగుంటుంది అని చెప్పి అనుకున్న 26 రాగానే మరొక ట్రాన్స్‌జెండర్‌ని మనం కోల్పోవడం అయితే నిజంగా ఇది బాధాకరమైన విషయము. సో మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నా, దయచేసి మళ్ళొక్కసారి చెప్తున్నాను. ఇది ఇన్ని సార్లు ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ నేను చెప్తున్నాను. చాలామంది మీడియా ప్రతినిధులు, చాలామంది న్యూస్ ఛానల్ వాళ్ళు మమ్మల్ని అందరినీ అంటూ ఉంటారు కదా! ఎందుకు ఇలా చేస్తారు అని చెప్పేసి అనేసి. సో అక్కడ జరిగినప్పుడు ఈ ట్రాన్స్‌జెండర్ చనిపోయినప్పుడు ఏ ఒక్క మీడియా వాళ్ళు రాలేదంట. ఏ ఒక్కరు వచ్చి కూడా కనీసం అది వీడియో కూడా రికార్డ్ చేయలేదంట. అయితే నేను మాత్రం అందుబాటులో లేను కాబట్టి నేను వెంబడే ఈ వీడియో తీసి అక్కడ ఉన్న వాళ్ళతో ఈరోజు మీతో కాల్ కూడా మాట్లాడడం జరిగింది. సో అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు కూడా మీకు వీడియో క్లిప్ ఇచ్చి మీకు చూపించడం జరిగిందండి. సో దయచేసి ఇలాంటి తప్పుడు పనులు మాత్రం ఎవరు ఆలోచించకండి. సో ఎవరైతే అంజలి ట్రాన్స్‌జెండర్ చనిపోయిందో తన ఆత్మకు శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఆ మధు అనే అబ్బాయికి ఎవరికైతే ఉందో వానికి వెంటనే శిక్ష పడేలాగా మన ట్రాన్స్జెండర్ వ్యక్తులందరూ కూడా పోరాటం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ స్నేహ.